హలో! హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. అదేనండి మన స్థానిక మార్కెట్‌కి వెళ్తున్నాం. ఈరోజు మార్కెట్ సందర్శన చాలా బావుంటుంది. నాకు కావాల్సినవన్నీ దొరుకుతాయని అనుకుంటున్నాను. మార్కెట్ అనేది కేవలం వస్తువులు కొనే ప్రదేశమే కాదండి. ఇది ఒక సంస్కృతి, ఒక జీవన విధానం కనిపిస్తుంది. అక్కడ షాప్‌లో పనిచేసే ఓ వ్యక్తిని అడిగాను. నాకు నల్ల జీలకర్ర ఎక్కడ దొరుకుతుంది ఇక్కడ అని. అతనన్నాడు, నాకు తెలీదు. కాకపోతే ముందుకెళ్ళి ఒకసారి అడగండి అనన్నాడు. కానీ కరెక్ట్ అడ్రెస్ చెప్పరా అనేసి క్లియర్‌గా అడిగితే, నాకు తెలీదు అనన్నాడు. అంతలోనే పక్కన ఒక ఆవిడ కల్పించుకొని, లేదు లేదు నేను చూసాను అక్కడ అమ్ముతున్నారు అక్కడికి వెళ్ళండి అన్నది. మార్కెట్‌లోని ఈ సందడి, ఈ ఉత్సాహాన్ని చూస్తుంటే పల్లెటూరి పండుగలా ఉంది. మీరైతే మార్కెట్‌కి ఎందుకొస్తారో కామెంట్ చేయండి. ఏం కొంటారో కూడా కామెంట్ చేయండి. ఐష్ పాప ఎంట్రీ ఇచ్చిందండి మా అక్క కూతురు. ఎక్కడ పోయినా నాతోనే ఉంటుంది. మార్కెట్‌కి వెళ్ళినప్పుడు అక్కడ కనిపించే రంగుల ప్రపంచాన్ని చూసారా? ఈరోజు ఆ ప్రపంచాన్ని చూసేద్దామా? చూడండి ఎంత సందడిగా ఉందో. ఈ కూరగాయల విభాగం చూడండి ఎంత రంగులమయంగా ఉందో. ఇన్ని కలర్‌లో ఉన్న ఈ కూరగాయలను చూస్తుంటే మీకేమనిపిస్తుందో చెప్పండి? నాకైతే రెయిన్‌బోలా ఉంది. చూడండి ఎంత సందడిగా ఉందో. ఇక్కడ పాత్రలమ్ముతున్నారు. అలాగే తాజా తాజా కూరగాయలు, పళ్ళు అన్నీ అమ్ముతున్నారండి. మీరైతే ఎప్పుడు మార్కెట్‌కి వెళ్తారు? మీకు మార్కెట్‌లో ఏది ఎక్కువ నచ్చుతుంది? మీరు ఏ మార్కెట్‌కి వెళ్తారో కూడా కామెంట్ చేయండి. ఈ కూరగాయలు, ఈ పండ్లు తిన్నామంటే నిజంగా మనకు డాక్టర్ అవసరమే లేదు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. రైతును మాత్రం గుర్తుపెట్టుకోవాలండి అది ఖచ్చితంగా. ఎందుకంటే పొద్దు పొడవక ముందే పొలంలో అడుగుపెట్టి చీకటి పడే వరకు కష్టపడుతుంటాడు రైతు. నిజంగా వాన పడితే ఆనందం, వాన పడకపోతే ఆందోళన. నిజంగా ఈ విషయాలు తలుచుకుంటే చాలా గుండె బరువెక్కుతుంది కదా! ప్రతి గింజ వెనక త్యాగం, ప్రతి మెతుకు వెనక వాళ్ళ కన్నీళ్లు దాగి ఉన్నాయి. అది మనం గుర్తించం గదా! కానీ గుర్తించుకోవాలి. ఈ మార్కెట్‌లో మనం చూస్తున్న ప్రతి వస్తువు వెనక ఒక రైతు అలుపెరగని కృషి ఉంది. మళ్ళీ మా ఐష్ పాప ఎంట్రీ. పిన్ని అక్కడ ముందుకెళ్దాము. అక్కడ ఏదో ఉంది చూస్తాను అనంది. ఏంటి ఎక్కడికి తీసుకెళ్తున్నావంటే, ఆగు పిన్ని చూపిస్తాను. నాకొకటి కనిపించింది పోయినసారి ఇక్కడికొచ్చినప్పుడు. ఇప్పుడు మళ్ళీ చూస్తాను చూడు. అదెక్కడో ఉంటుంది. దాని పేరేమంటారో నాకు తెలీదు అంది. అదే ఇదేనండి. ఓహో! ఇదా! కానీ నాకు కూడా నిజంగా పేరు తెలీదండి. మీకు తెలిస్తే చెప్పండి. నేను తిన్నాను ఇంతకు ముందు కూడా. కానీ పేరు తెలీదు. మీకెవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. దీన్నేమంటారో? చూస్తుంటే ఎంత ముద్దుగా ఉన్నాయి కదా! ఇక్కడొక బండి కనిపిచ్చింది. ఈ బండిని మాత్రం అస్సలు వదలలేదు ఐషు పాప. అన్నీ చూస్తూనే ఉంది. చివరికి తనకు నచ్చిన హెయిర్ బ్యాండ్‌ని పెట్టుకొని ఆబ్వియస్లీ అమ్మాయిలం కదా! పింక్ కలర్ తీసుకుంది. చూడండి. అది పెట్టుకొని నవ్వుతూనే ఉంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.